కొనసాగించి ప్రజల్ని బెచ్చగాళ్ళని చేయడమే వాళ్ళ లక్ష్యం. కాంగ్రెస్తో కుమ్మక్కయ్యమంటున్నారు. ఆరోగ్యశ్రీని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి తాత్కాలికంగా కొందరు ప్రజలకు విషయాలు అర్థం కాక ఇదేదో బాగుంది కదా, ఏమీ జరిగినప్పుడు కాస్తన్నా జరుగుతుంది కదా అని చెప్పి అనుకుంటున్నా కూడా ఇది పద్ధతి కాదు. ఇది కార్పొరేట్ సిరి. కేవలం కొన్ని వ్యాధులకు మాత్రమే, కొంతమందికి మాత్రమే, కొన్ని సమయాల్లో మాత్రమే ఖరీదైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు. లక్షలాది మందికి ఆరోగ్యవంతులకు అలమటిస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పని నాటికి నేటికి వాదించింది లోక్సత్తా ఒక్కటే. తెలుగుదేశం పార్టీ ఇది మంచిదే అని చెప్పి అన్నారు. అంటే ఆలోచింపడ్డారు కదా. ఇక సహకార వ్యవసాయాన్ని గురించి ప్రతిపాదన తెస్తే అది ఏ రకంగా మన సమస్యలకు పరిష్కారం కాదో సోదాహరణంగా సాక్ష్యాలతో, వాస్తవాలతో, హేతుబద్ధమైన వాదనలతో లోక్సత్తా ప్రజల ముందుకు వచ్చింది. ఒక మెట్ట ప్రాంతాల్లో, వాటర్ షెడ్ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల చౌడు భూములు, ఈ సెలైన్ ల్యాండ్స్ అలాంటి చోట్ల ఉమ్మడిగా కొన్ని సాంకేతికంగా చేయాల్సిన అవసరం వస్తే తప్ప మిగిలిన చోట్ల ఇది పనికిరాదు, ఇది వినాశకరమని చాలా స్పష్టమైన ప్రకటన చేసింది లోక్సత్తా ఒకటే. తెలుగుదేశం వారు ఇది బాగానే ఉంది కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పన్నారు. అంటే ఆలోచిపట్టేగా. చేవెళ్ల ప్రాణహిత పథకం 3500 మెగావాట్ల విద్యుత్తుని కేవలం ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం వాడడం, ఎకరాకి 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, సంవత్సరానికి 50,000 రూపాయలు నిర్వహణ ఖర్చు, విద్యుత్తు లిఫ్టింగ్ కాస్టు, ఆ పైన చేసిన అప్పు మీద వడ్డీ, ఎకరాకి సంవత్సరానికి 50,000 రూపాయలు పెట్టడం అసంబద్ధమైనది. దానికి ప్రత్యామ్నాయ పథకాలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతులకి ఇంతకు రెట్టింపు 3 రెట్లు నీటిపారుదలనిచ్చి ఈ ఖర్చు లేకుండా చేసే పథకాలున్నాయని ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించి నిరంతరం పోరాడుతుంది లోక్సత్తా. ఒక్కనాడు కూడా తెలుగుదేశం పార్టీ గొంతెత్తలా. అంటే కాంగ్రెస్తో ఆలోచిపడ్డారు కదా. మాప్టూ కాంగ్రెసే కదా. ఇక కుటుంబ పాలన గురించి చెప్పక్కర్లే. ఇక ఏ పార్టీలో ఎవరుంటారో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వారెవరో, టీడీపీ వారెవరో దేవుడికే ఎరుక. మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని కనుక్కోకపోయినట్టయితే ఎక్కడున్నారో మీకు నాకు తెలియదు. అంచేత ఒకే మోసలో పోసిన పార్టీలు కేవలం అధికారం కోసం దాన్ని లక్ష్యంగా దోపిడీ నీకా నాకా ఛాన్స్ ఎవరికి రావాలని చెప్పని పోరాడుతున్నాయి. గతంలోనే లోక్సత్తా చాలా స్పష్టంగా చెప్పింది. ఇది తోడేళ్ల పోరాటం. మేకపిల్లని తినాలన్న ఆరాటంతో తోడేళ్లు పెనుగులాడుతుంటే పాపం మేకపిల్లలు చప్పట్లు కొడుతున్నాయి తెలియక. మన తినే హక్కు కోసం పోరాడుతున్నారని చెప్పని. కానీ ఎప్పుడైతే అలా కాకుండా రాజకీయానికి వేరే దిశ చూపెట్టి ఒక వేదిక నిర్మించి కొత్త రాజకీయాన్ని ప్రజల్లో పెట్టే ప్రయత్నం జరుగుతున్నదో, మాకు పడ్డ ఓట్లు ఆఫ్టర్ ఆల్ ఏమి నిజంగా వీళ్ళందరికీ భయం కలిగించిన ఓట్లు మాకు పడలా. మాకు పడ్డది 2%. కానీ పడ్డ ఓట్ల కంటే ప్రజల మనసుల్లో 20 రెట్ల స్థానం అన్నది వీళ్ళకి. మేము తేలిపోతాం. ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈవేళ ఎవరు అంతం చేయలేరు తాత్కాలికంగా. తర్వాత ఏమైనా కూడా వచ్చే 5 ఏళ్ల పాటు అంతం కాదు. అధికారం అనేది వాళ్ళని పట్టి ఉంచుతుంది. అధికారం లేకపోతే మేం పట్టి ఉండలేం. నా నాయకత్వానికే అసలు వస్తుంది. విధానాలు లేవు, ఒక గొప్ప ఉదాత్తమైన ఆశయం లేదు, ప్రజల్ని ప్రేరేపించి వారిలో స్ఫూర్తిని కలిగించేటువంటి లక్ష్యాలు లేవు, నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇక ప్రజల్ని కల్పించడం సాధ్యం కాదు. అంచేత నాయకత్వానికి అసలు వస్తుంది. పార్టీ తరమరుగైపోతుంది ఈ నాయకత్వంతో. ప్రధాన ప్రతిపక్షం ఎవరు కాంగ్రెస్ దిట్టుగా అని చెప్పినటువంటి చర్చ ప్రజల్లో వస్తుంది. అది వచ్చినప్పుడు సహజంగా బలమైన భావజాలము, ప్రత్యామ్నాయ పద్ధతిలో రాజకీయం, కేవలం ప్రత్యామ్నాయ పార్టీగా మేము రాలా. ఆటగాళ్ళని మార్చడం మాత్రమే మా లక్ష్యం కాదు, ఆట నియమాలని మార్చడం అని చెప్పిన మాట కట్టుబడడం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. కాబట్టి ఇది చాలా ప్రమాదంగా అవుతోందని రాజకీయ చాతుర్యం ఉన్న మనిషి కాబట్టి ఆయన పూర్తిగా పసిగట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రమాదాన్ని ఇప్పుడే తొలగించకపోతే రేపు పొద్దున అసాధ్యమైపోతుందని గుర్తించారు. కానీ పాప ఆలస్యం అయిపోయింది, దానికి తెలియడం లేదు. ప్రజల మనసుల్లో ఇప్పటికే ఈ రాజకీయం కుళ్ళిపోయింది, ప్రత్యామ్నాయ రాజకీయం కావాలన్న కోరిక చాలా బలంగా నాటుకున్నది.
మీ చేతల వల్ల, ఇప్పటిదాకా మీ విధానాల వల్ల, మీ అసంబద్ధమైనటువంటి ఆలోచనల వల్ల ఏ పార్టీ నిజమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించగలదన్న విషయం ప్రజల మనసుల్లో స్పష్టపడుతున్నది. స్పీకర్ పదవికి అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే ఎప్పుడూ లేని రీతిలో కులాల ప్రస్తావన, ప్రాంతాల ప్రస్తావన అసెంబ్లీలో తీసుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఇది యుద్ధం కాదు. ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం మన భావజాలం ఏమన్నా మనకంటూ ఉంటే, మనకు పసంటూ ఉంటే, ఈ దేశం పట్ల అవగాహన ఏమన్నా ఉంటే అవగాహన ప్రజల ముందు పెట్టి దానికి మద్దతు పొందడం కోసం ఎన్నికల మార్గం తప్ప అధికారం ఏ ఒక్కరి జన్మ హక్కు కాదు. మనకు ఓటేయడం కోసం, మనకు ఊడిగం చేయడం కోసం ప్రజలు లేరు. ప్రజలకి సేవ చేయడం కోసం పార్టీలు ఉన్నాయి. ప్రజల కోసం పార్టీలు కానీ పార్టీల కోసం ప్రజలు లేరు. ప్రజలెవరూ కట్టు బానిసలు కాదు. కానీ అదేమీ లేక అసహనానికి గురై ఔచిత్య భంగానికి పాల్పడ్డారు. ఆనాడు లోక్సత్తా వాదించింది డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం మంచిదని చెప్పాను. బహిరంగంగా ప్రకటన చేశాం. నేను స్వయంగా అధికార పక్ష నాయకులతో మాట్లాడాను. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అధికార పక్ష విప్ గారు నా దగ్గరికి వచ్చి, ఏమండి డిప్యూటీ స్పీకర్గా మా పార్టీ వారిని ప్రతిపాదించండి చెప్పంటే, బహిరంగంగా మేము డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇవ్వాలని మేము కోరాము, దానికి కట్టుబడి ఉన్నాము, కాబట్టి మేము ప్రతిపాదించలేమని చెప్పంటే, లేదండి మీరు ఎవరికి ఇవ్వాలని కోరారో వారు ప్రతిపాదించారండి, ఇదిగో సంతకం చూపెట్టాను. ఇది జరిగిందా కాదో మీరు తెలుసుకోండి. స్పీకర్ పదవిలో ఆధోరణ ఏమిటి? ఆ సభకి ఉపసభాపతిగా ఉండే పదవికి ప్రతిపక్షానికి ఒక సాంప్రదాయంగా ఉన్నప్పుడు, జాతీయ స్థాయిలో ఆ ఏర్పాటే చేసినప్పుడు దాన్ని కావాలని మేమంతా గళమెత్తితే వారి కోసం అని చెప్పని వారు మా ఎవరికి తెలియకుండా రాజీ పడిపోయి సంతకం పెట్టడం ఏమిటి? ఇది జరిగింది, ఈ మధ్య జరిగింది. అంటే ఎంత విచిత్రమైనటువంటి సంధి ప్రలాపంలో ఎలాంటి రాజకీయం అర్థమవుతున్నది. అప్పుడు రాజును మించిన రాజభక్తిని మేము చూపెట్టలేం కాబట్టి నేను ఉప సభాపతి పదవికి నేను సంతకం పెట్టాను. స్పీకర్ పదవికి సంతకం పెట్టాలా? మీరు గమనించారో లేదో? స్పీకర్ని లోక్సత్తా ప్రతిపాదించాలా? ఉపసభాపతికి వారే ప్రతిపాదించిన తర్వాత మేము కూర్చుంటే అది మూర్ఖత్వం. మేము ప్రతిపాదించాం. ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఎవరెవరితో ఆలోచించబడ్డారు, ఎలా ఆలోచించబడ్డారు? అవినీతి విషయంలో ప్రత్యేక కోర్టులు పెట్టండి అని చెప్పని ఇంతవరకు ఎప్పుడన్నా అడిగారా? ఆస్తులు జప్తు చేయండి అని ఎప్పుడన్నా కోరారా? అవినీతి గురించి ఎంత మాట్లాడారు? లోక్సత్తా ఆ మాట నిర్ద్వంద్వంగా మళ్లీ మళ్లీ చెప్పింది. దానికి బిల్లును కూడా మేము వారికి పంపించాము. చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా నేను పంపించాను. వారి నుంచి ఇంకా ఉత్తరం రాలేదు. నిన్ననే ముఖ్యమంత్రి గారి నుంచి ఆయన తరఫున ఆయన ప్రధాన కార్యదర్శి నాకు ఉత్తరం పంపించారు. ఇది అందింది, జీఏడీ వారికి పంపించాం, పరిశీలిస్తున్నామని. మాట వరుసకో చిత్తశుద్ధితోనో చూద్దాం, కాలం తెలుస్తుంది. అంచేత ఇది పూర్తిగా కాంగ్రెస్ మార్క్ 2 తప్ప ఏ రకమైనటువంటి తేడా లేనటువంటి పార్టీ కావడం చేత వేలాది మంది కార్యకర్తలు పూర్తిగా ఈ విషయం అర్థం చేసుకుని జెండాలు పట్టే కూలీలు అయిపోయినాం. కేవలం కొంతమంది అధికారం కోసం మనల్ని పావులుగా వాడుకుంటున్న విషయం గుర్తిస్తున్నారు కాబట్టి భయంతో, అభద్రతతో చాలా మాటలు వచ్చినాయి. ఇక లోక్సత్తా అవినీతికి పాల్పడింది అన్నారు. అవినీతి అంటే అధికారం మీకున్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేసి ఒక మనిషికి అన్యాయంగా పనిచేయడం కోసమో, ఇంకొకళ్ళ పని చేయకుండా ఆపటం కోసమో అక్రమంగా డబ్బులు తీసుకుని ప్రజా సంక్షేమాన్ని గండి కొడితే అవినీతి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు 59 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో మాకు చెప్పి ఆ డబ్బులు మాకు అందజేస్తే మేము కళ్ళకద్దుకుని తీసుకుంటాం, వారికి రసీదు ఇస్తాం, వారికి పన్ను రాయితీ సర్టిఫికెట్ ఇస్తాం. రహస్యంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు లోక్సత్తాకు విరాళంగా ఇచ్చే ప్రయత్నం చేయమనండి, నాకేం తెలియకుండా చేయమనండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వారికి వెంటనే రసీదు, వారికి వెంటనే పన్ను రాయితీ సర్టిఫికేట్ వస్తా, అంతేలేదు మీరు కనుక్కోండి. చాలా విచిత్రమైన అసంబద్ధమైన వాదనలు చేస్తున్నారు. లోక్సత్తా అభ్యర్థులు గత ఎన్నికల్లో 190 స్థానాల్లో 1,00,000 రూపాయలు